2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీన రాశిలో నీచబడి ఉండటం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. అలాంటి వాళ్ళు మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మే 1వ తారీఖు నుంచి గురువు 12వ స్థానం రావటం మూలంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. శత్రుల పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి, విభేదాలను తగ్గించుకోండి. ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. గ్రోత్ పరంగా చాలా బాగుండబోతోంది. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక మీకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు, దశమాధిపతి యోగించకుండా ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీకు జాబు పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రెడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.